తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్ మీ అందరికీ సోషల్ మీడియాలో సుపరిచితుడినే. రేపు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు. ప్రతి వ్యక్తి ఓటు వేయాలి. ఓటు వేయటం మన బాధ్యత, మన విధి, మన హక్కు. ఒక 50% 60% ఓటు వేస్తే అంటే అభ్యర్థిని 60% మందే ఎన్నుకున్నట్లు. అదే కాకుండా ఒక 90-95% కనుక ఓటుకు వచ్చినట్టయితే సరైన అభ్యర్థిని ఎన్నుకునేటువంటి అవకాశం అందరికీ దక్కుతుంది. ఒక్క ఓటు కూడా విలువైనదే. ఈ ప్రజాస్వామ్యంలో మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఓటంటే 2 వేళ్లకి అంటుకున్న 2 చుక్కల సిరా కాదు. 1825 రోజులు మన భవిష్యత్తు. మీ భవిష్యత్తుకి మీరే పునాది వేసుకోండి. మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి. ఎవరు మనకి మేలు చేస్తారు, ఎవరు మనతోటి ఉంటారు, ఎవరు ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతారు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఇవన్నీ చూసి పార్టీలకు అతీతంగా మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి. మన హక్కు మనం వాడుకుందాం, మన హక్కు మనం ఉపయోగించుకోవటం. వృద్ధులు ముఖ్యంగా 7 గంటలకే వెళ్ళి మీ పోలింగ్ ప్రక్రియను ముగించుకోండి. ఏం చేతంటే ఎండాకాలం ఇబ్బంది పడతారు. అలాగే అన్ని పార్టీల కార్యకర్తలు కూడా వృద్ధుల్ని దగ్గరుండి ఓట్లు వేయించండి. అలాగే ఎలక్షన్ ఎన్నికల సిబ్బంది, పోలీస్ వ్యవస్థ కూడా ఎంతో శ్రమ పడుతున్నారు ఈ ఎన్నికల ప్రక్రియలో. ఈ రాజకీయ పార్టీలు నాయకులందరూ కూడా వాళ్ళు సరిగ్గా సమయానికి భోజనం చేశారా, వాళ్ళకి మంచినీళ్ళు, ఒక మజ్జిగ లాంటి పదార్థాలు ఇచ్చి ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని అందరి మేలు అందరూ చూసుకోవాలి. అలాగే ఈ కార్యకర్తలందరూ కూడా అన్ని పార్టీల కార్యకర్తలు, ఎన్నికల సిబ్బందిని, పోలీస్ సిబ్బందికి కూడా ఈ వేసవకాలంలో మంచినీళ్ళు, మజ్జిగ, ఆహారం అన్నీ ఇచ్చి ఒక వ్యవస్థని సక్రమమైన రీతిలో నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ అందరి శ్రేయోభిలాషి అమ్మా ప్రసాద్.